హాయ్ అండి. సో, దొండకాయ పకోడీ చేశాను. అదే దొండకాయ కర్రీలా చేస్తే మాత్రం మా పిల్లలు అస్సలు అన్నం తినరు. అదే దొండకాయ పకోడీలా చేస్తే మాత్రం నేను వేస్తున్నప్పుడే అమ్మ పకోడీ ఇవ్వు అనుకోని చుట్టూ తిరుగుతారనమాట. అందులోని ఈ సాంబార్ విత్ దొండకాయ పకోడీ కాంబినేషన్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు కూడా దొండకాయ కూరని తినకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి పకోడీలా ఖచ్చితంగా తింటారనమాట. సో, ముందుగా దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ఉడికించండి. ఎందుకంటే తొందరగా వేగేటప్పుడు వేగుతాయనమాట. సో, అందులోనే కొంచెం పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసుకొని ధనియా పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్నాక అందులోనే కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్నాక ఇదిగోండి వేడి వేడి ఆయిల్‌లో ఇలా మనం దొండకాయని వేయించుకున్నాక అందులోనే కొద్దిగా పల్లీలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకొని అందులోనే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని తింటే